కొండల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు సోదరులు నివసించేవారు. ధైర్యవంతుడు హితు మరియు అతని చిన్న, మరింత ఆసక్తిగల తోబుట్టువు జితు. వారు ప్రతిదీ పంచుకుంటారు: కథలు, కలలు మరియు సాహసాలు. ఒకరోజు వారు అట్టపెట్టెను అన్వేషిస్తున్నప్పుడు వారు ఒక పాత స్క్రోల్ను కనుగొన్నారు. దానిలో హృదయానికి ధైర్యాన్ని ఇచ్చే దాచిన స్ఫటికని సూచించే పటం. తమ హృదయాలలో ఉత్సాహంతో మరియు మ్యాప్ను తమ మార్గదర్శిగా తీసుకుని హితు మరియు జితు అడవిలోనికి ప్రవేశించారు. ఆ అడవిలోనికి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అక్కడ ఒక నది ఉంది. ఆ నదిని దాటడానికి వారు కలిసి పనిచేయవలసి వచ్చింది. హితు వంతెనను స్థిరంగా ఉంచడం మరియు జితు వణుకుతున్న మెట్లతో సమతుల్యం చేయడం. వారు ఇద్దరు ఆ నదిని దాటారు. అడవిలో లోతుగా వారు గుహను కనుగొన్నారు. దాని గోడలు నక్షత్రాల వలె మెరుస్తున్నాయి. పొడవైన పీఠంపై మధ్యలో స్ఫటికం ప్రకాశిస్తుంది. హితు స్ఫటిక వద్దకు చేరుకోగానే గుహ వణికిపోయింది. ఒక నీడగల మృగం కనిపించింది. నిజమైనది కాదు, కానీ భయం నుండి పుట్టింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే హితు తనపై నమ్మకం ఉంచుకోవాల్సి వచ్చింది. హితు ధైర్యముగా నిలబడ్డాడు. మృగం మాయమైంది. స్ఫటిక కాంతితో కొట్టుకుపోయింది. సోదరులిద్దరి హృదయాలలో ధైర్యం ఉప్పొంగింది. స్ఫటికతో పాటు వారు ప్రేమ మరియు ధైర్యంతో వారు వారి గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ రాత్రి వారు నక్షత్రాల క్రింద పడుకున్నప్పుడు జితు మెల్లగా, "మీరు నా హీరో అన్నయ్య" అన్నాడు. హితు చిరునవ్వు నవ్వి, "మనమిద్దరం కలిసి ధైర్యంగా ఉన్నందువలనే సాధించాం" అని బదులిచ్చాడు.